చిన్న మాట వింటారా? కానీ ఈరోజు సమాజాన్ని చూస్తే అందరూ పాపలేనండి, పాపం మీద పాపం చేస్తూ వార్తలు చదువుతుంటే ఎన్ని ఘోరాలండి, ఎన్ని నేరాలండి. మొన్నటికి మొన్న 7 సంవత్సరాలు ముక్కు పచ్చలారని పాపను పాడు చేసాడండి ఒకడు. పాడు చేసి నీటి డ్రమ్ములో కుక్కి చంపేశాడు. ఇది తెలిసిపోయిందని అవమానం. ఈడు చేసిందే అతి పెద్ద తప్పు. పోలీసులు పట్టుకున్న తర్వాత జీపు నుంచి దూకి చెరువులో దూకి చచ్చిపోయాడండి. ఒక పాపను చంపాడు, అతను కూడా చచ్చిపోయాడు. సమాజం చూస్తే నేరాలు ఘోరాలు ఎన్నో, వినకూడని వార్తలు. అది సమాజంలో. మరి కుటుంబంలో ఎప్పుడు చూసిన గొడవలే. కుటుంబంలో ఎప్పుడు చూసిన గొడవలే. కుటుంబ సభ్యులు భార్య భర్తలు గొడవలు, అత్త కోడలకు గొడవలు, ఏమంటే తండ్రి కొడుకులు గొడవలు 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 గొడవలు, కొట్టుకోవడం తిట్టుకోవడం, ఇంతే కదండి గొడవలేనండి. సంఘం దగ్గరికి వస్తే సంఘంలో ఏమన్నా సమాధానం ఉందంటే సంఘంలో కూడా సమాధానం లేదు. సంఘంలో కూడా గొడవలే. ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు. ఆయన ఎదురుపడ్డాడు అనుకుని వెనక నుంచి నీటి వెళ్ళిపోతాడు. అసలు వందనాలే చెప్పుకోరు. అంటే ఒకరంటే ఒకరు పడకుండా మనిషి ఎలా మారిపోయాడు తెలుసా? చేయకూడని పాపాలు ఎన్నో చేస్తున్నాడండి. అందుకే దేవుడు చేసిన చట్టం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 33:8 లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. ఎవరి యందు నిలపాలంటే భయభక్తులు? ఏమంటే దేవుని యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలనంటే జడియవలెను, భయపడవలెను. ఎవరి భయం ఉండాలి? మనకే దేవుని భయం ఉండాలి. మనకు లేనిదే అది. అంతేనండి.